యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషदैः గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. ముందర శ్లోకంలో సమస్తమైనటువంటి కర్మలు నెరవేరటానికి కర్మకాండ యొక్క అంతాన్ని తెలిపేటువంటి సాంఖ్యశాస్త్రం గురించి, అందులో ఉండేటువంటి కారణాల గురించి భగవానుడు తెలియజేశాడు. అవి అధిష్టానము అంటే శరీరము, కర్త. అవి అధిష్టానము అంటే శరీరము, కర్త, వివిధములైన ఇంద్రియాలు, అనేక విధాలుగా ఉండే అనేక క్రియలు, దైవము అంటే మనం చేసే పనులు ఏ విధంగా ఎందుకు చేస్తామో తెలియజేసే కారణాలు. ఇవి 5. అధిష్టానము అంటే కరణము, క్రియలకు ఆధారమైన శరీరం. యజ్ఞయాగాది కర్మల యందు వాటికి సంబంధించిన క్రియలకి ఆధారమైనటువంటి భూమిని అధిష్టానంగా చెప్పవచ్చు. కర్త అంటే చేసేవాడు. పృథగ్విధం అంటే మనస్సు, బుద్ధి, అహంకారం అనే అంతఃకరణాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు కలిపి బాహ్యకరణాలు, 10 బాహ్యకరణాలు అవుతాయి. ఇవి కాకుండా వివిధ యజ్ఞ క్రతువులలో చేసి ఉపయోగించే సహాయకములైనటువంటివన్నీ కూడా బాహ్య కారణాలే. వీటినన్నింటినీ తెలిపేది పృథగ్విధం. దైవము అంటే పూర్వకృత శుభాశుభ కర్మల యొక్క సంస్కారాలనే దైవం అనే పదం తెలియజేస్తుంది. ప్రారబ్ధము అంటే ఇది కూడా ఇందులో భాగమే. దీనికి అదృష్టము అనేటువంటి పేరు కూడా ఉంది. కనుక ఈ విధంగా ఏ ఏ కర్మలని చేయవచ్చో, ఏ కర్మలు చేయకూడదో, ఏ కర్మలు చేస్తే ఏ విధమైన ఫలితాలు వస్తాయో తెలియజేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ శరీరము, కర్త, వివిధములైన ఇంద్రియములు, ఇంద్రియముల యొక్క వ్యాపారములు, దైవము, ఈ 5 కూడా కర్మ చేయబడినప్పటికీ వీటికి కారణాలు అవుతున్నాయి అని తెలియజేస్తున్నాయి. జై గురుదత్త.